జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పావులు కదుపుతున్నారు. అందులో భాగంగా ఈరోజు పిఠాపురంలో పర్యటించనున్నారు. 3 రోజుల పాటు పర్యటిస్తారు. జనసేన పోటీ చేసే అన్ని చోట్ల సేనని స్వయంగా ప్రచారం చేయబోతున్నారు. మంగళగిరి నుంచి గొల్లప్రోలకు ప్రత్యేక హెలికాప్టర్లో వెళ్లనున్నారు. ఏపీలో గెలిపే లక్ష్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పావులు కదుపుతున్నారు. అందులో భాగంగా ఈరోజు పిఠాపురంలో ఆయన పర్యటించనున్నారు. పిఠాపురంలో 3 రోజుల పర్యటన అనంతరం జనసేన పోటీ చేస్తే అన్ని చోట్ల సేనాని స్వయంగా ప్రచారం చేయనున్నారు. మంగళగిరి నుంచి గొల్లప్రోలకు ప్రత్యేక హెలికాప్టర్లో వెళ్లనున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ వర్మ జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ వర్మ. సో పిఠాపురం నుంచి పోటీ చేస్తానని ప్రకటించాక తొలిసారిగా పిఠాపురం రాబోతున్నారు. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఈరోజు షెడ్యూల్ ఎలా ఉండబోతోంది? ఎన్ని గంటలకి అక్కడికి చేరుకోబోతున్నారు? గుడ్ మార్నింగ్ సతీష్. ఈ రోజు ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తొలిసారి పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నా ఎన్నికల బరిలోకి దిగుతున్న సమయంలో పిఠాపురం పర్యటనకు అయితే సిద్ధమయ్యారని చెప్పాలి. నేటి నుంచి 3 రోజుల పాటు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పర్యటించబోతున్నారు. ఈ రోజు తొలి రోజు ఏదైతే 12:30 ప్రాంతానికి ప్రత్యేకమైన హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు గొల్లప్రోలు చేబ్రోలు మండలం దగ్గర. అక్కడ దిగిన తర్వాత తొలి రోజు శ్రీ పురోహితిక అమ్మవారి ఆలయాన్ని అయితే దర్శించుకుంటారు. అక్కడ ప్రత్యేక పూజలు చేసిన తర్వాత అలాగే వారాహి వాహనానికి కూడా ప్రత్యేక పూజలు అయితే నిర్వహిస్తారు. ఇక తన పర్యటనలో భాగంగా తొలి రోజు బషీర్ బీబీ దర్గా దర్శనం చేసుకుంటారు. అక్కడ మత ప్రార్థనలు అయిన తర్వాత అక్కడ హిందూ మత పెద్దలతో ప్రత్యేక ప్రార్థనలో కూడా పాల్గొంటారు. అటు తర్వాత ఏదైతే దొంతమూరులో ఉన్నటువంటి టీడీపీ ఇప్పుడు పొత్తులో భాగంగా ముందుకెళ్తున్న సందర్భంలో అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే వర్మ ఎవరైతే ఉన్నారో దొంతమూరు ఆయన ఇంటికి వెళ్లి స్వయంగా ఆయన పలకరించి అటు తర్వాత ప్రత్యేకించి కుమారప్రియలో ఉన్నటువంటి గోకులంలో ఆయన బస చేసేటటువంటి ప్రాంతానికి వెళ్తారు. అటు తర్వాత సాయంత్రం గొల్లప్రోలు మండలం చేబ్రోల్లో రామాలయం సెంటర్ వద్ద వారాహి విజయబేరి యాత్ర పేరుతో నిర్వహిస్తున్న బహిరంగ సభలో సాయంత్రం 4:30 నుంచి 6:30 వరకు ఈ ప్రసంగం బహిరంగ సభ అయితే ఉంటుంది. దానిలో ఏదైతే పిఠాపురం నియోజకవర్గం తను ఎంచుకోవడం పోటీ చేయడానికి అటు తర్వాత అక్కడి నుంచి పోటీ చేసే పరిస్థితులు ఏ విధంగా ప్రజలకి ఎటువంటి హామీలు ఇస్తారు అన్నది తొలి రోజు ఈ సభ నుంచి వేదిక అయితే పవన్ కళ్యాణ్ అయితే ప్రసంగించున్నారు. అయితే ఏదైతే తాను పోటీ చేస్తానని ప్రకటించిన తర్వాత తొలిసారి నియోజకవర్గానికి జనసేనాని వస్తుండటంతో పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకైతే ఇక్కడ ఉన్నటువంటి పార్టీ శ్రేణులు కూడా సిద్ధమయ్యారు. ఇప్పటికే వారాహి యాత్ర కూడా పిఠాపురం నియోజకవర్గానికి రావడం అయితే జరిగింది. అయితే ఈ రోజు నుంచి 3 రోజుల పాటు ఈ పవన్ కళ్యాణ్ కూటమి నేతలతో కూడా సమీక్ష అయితే పూర్తిగా నిర్వహిస్తారు. జనసేనలో భారీగా చేరికలు కూడా ఉంటాయని చెప్పి పార్టీకి సంబంధించిన నేతలు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ఈ రోజు బహిరంగ సభ సాయంత్రం ముగిసిన తర్వాత ఈ రోజు సాయంత్రం అలాగే రేపు ఎల్లుండి కూడా నియోజకవర్గంలోని మేధావులు వివిధ వర్గాల నేతలతో కూడా సమావేశాలు అయితే నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి పార్టీ శ్రేణులు చేయడం జరిగింది. ఈ 3 రోజుల్లో పవన్ పూర్తిగా పిఠాపురంలోనే బస చేసి కూటమికి సంబంధించి ఇంటికి ఎవరైతే నేతలు ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళడం తర్వాత బీజేపీ టీడీపీ శ్రేణులకు సంబంధించి అందరినీ కలుపుకుని వెళ్లే విధంగా అయితే షెడ్యూల్ కూడా ఖరారు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అయితే పవన్ కళ్యాణ్ వ్యూహంలో కూడా ఇప్పటికే సిద్ధం చేశారు. గత ఎన్నికల్లో ఏదైతే ఎదురైనటువంటి అనుభవాలను కూడా దృష్టిలో ఉంచుకుని ముందుకైతే సాగడానికి అన్ని కోణాల్లోని కూడా ఒక కార్యాచరణ అయితే రూపొందించుకున్నట్టుగా పార్టీ వర్గాల నుంచి సమాచారం తెలుస్తుంది. మరోవైపు ఏదైతే ఇక్కడ వైసీపీ నుంచి వంగా గీత బరిలో ఉన్నారో ఆమె కూడా కాపు సామాజిక వర్గ నేత కావడంతో తాము కలిసి వస్తుందనే భావంతో వైసీపీ కూడా ఆలోచిస్తున్న పరిస్థితుల్లో
ఇక కాపు ఉద్యమ నేత ఒకవైపు ముద్రగడ పద్మనాభం ఇటీవల వైసీపీలో చేరడం, పిఠాపురం కూడా ఆయనకు బాధ్యతలు అప్పగించిన నేపథ్యంలో జగన్ ప్రత్యేకించి మూకుమ్మడిగా దాడి చేయడానికి ఆ యంత్రాంగం అంతా కూడా పవన్ కళ్యాణ్ ఓడించేందుకు సిద్ధమవుతున్న తరుణంలో సమావేశాలు అవుతూ వస్తున్నారు. వరుసగా కాపు నేతలతో కూడా మొత్తం పిఠాపురం అంతా కూడా నియోజకవర్గానికి సంబంధించి పోరంతా ఆసక్తికరంగా ప్రస్తుతం మారిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో వాటిని అన్నింటినీ తిప్పుకొట్టి తనకున్న వ్యూహాలతో గెలిపే లక్ష్యంగా తన శ్రేణులకి దిశానిర్దేశం చేయడానికి 3 రోజుల పాటు పవన్ కళ్యాణ్ అయితే బిజీగా ఇక్కడ షెడ్యూల్ కూడా ఖరారు చేసుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏదేమైనా ఈ రోజు 12:30 తర్వాత పవన్ కళ్యాణ్ పిఠాపురం చేరుకుంటారు. అటు తర్వాత అక్కడ ఉన్నటువంటి శక్తిపీఠం 10వ శక్తిపీఠం పురోహితిగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు, అటు తర్వాత లోకల్ గా అక్కడ బషీర్ బీబీ ఏదైతే కొన్నాడ గ్రామంలో బషీర్ బీబీ దర్గా ఏదైతే ఉందో ఆ దర్గాలో పూజలు కూడా నిర్వహిస్తారు. అటు తర్వాత దంతమూరులో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే వర్మ ఇంటికి వెళ్ళడం, అటు తర్వాత అక్కడి నుంచి బస్ చేసే ప్రాంతానికి వెళ్ళడం, సాయంత్రం బహిరంగ సభ. ఈ తొలి రోజు షెడ్యూల్ ఈ విధంగా ఉంది. రేపటి నుంచి అక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీకి సంబంధించిన నేతలు, సీనియర్ నేతలు, అలా కార్యకర్తలతోటి అంతర్గత సమావేశాలు, అటు తర్వాత అక్కడ రేపు ఉప్పాడ సెంటర్ లో భారీ బహిరంగ సభ కూడా రేపు సాయంత్రం కూడా అక్కడ నిర్ణయించడం జరిగింది. ఆ వారాహి యాత్ర మీద కొనసాగిస్తూనే ఒకవైపు ఆ వారాహి వాహనం నుండి బహిరంగ సభ కూడా అయితే పవన్ కళ్యాణ్ నిర్వహిస్తారు. దానికి తగ్గ అన్ని ఏర్పాట్లనే పార్టీ యంత్రాంగం ఇప్పటికే సిద్ధం చేసిన పరిస్థితులు. అయితే తొలిసారి నియోజకవర్గానికి వస్తారు, 1,00,000 మెజార్టీతో తమ నేతను గెలిపించుకుంటామని చెప్పినటువంటి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగానే అలాగే అక్కడ ఉన్నటువంటి నేతలు ఇరు పార్టీలకు సంబంధించి కొద్దిలో భాగంగా ముందుకెళ్తున్న సందర్భంలో బీజేపీ శ్రేణులు కూడా భారీ ఎత్తున స్వాగతాలు కూడా ఏర్పాటు చేశారు. అయితే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో కొన్ని కార్యక్రమాలు తగ్గించి ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ చూసిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలనే ఒక సూచన చేసిన నేపథ్యంలో కొన్ని భారీ సత్కారాలకు సంబంధించి క్రేన్లతో గజమాల ఏర్పాట్లు అయ్యేటిని కొన్నిటిని కూడా తగ్గించి పూర్తి స్థాయిలో ప్రస్తుతం ప్రజలు వాళ్ళు ఎక్కడా కూడా బాధపడకుండా పూర్తి స్థాయిలో వాళ్ళు అనుకున్న రీతిలో స్వాగత సత్కారాలన్నీ అన్నింటినీ సజావుగా సాగేందుకు ఒక ప్రణాళిక కూడా రూపొందించినట్లు పార్టీకి సంబంధించిన నేతలు కూడా చెప్తా ఉన్నారు. ఏదేమైనా పవన్ కళ్యాణ్ రాక ఎంతో ఉత్కంఠగా అయితే దారితీసింది. పూర్తిగా నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆయన ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. నిన్న రాత్రి నుంచి శరవేగంగా ఏర్పాట్లు కూడా చేశారు. హెలిప్యాడ్ వద్ద ఇప్పటికే తొలి రోజు వచ్చేది 12:30 సమయాన్ని ప్రాంతం టైం తెలిసినా సరే పూర్తి స్థాయిలో అక్కడికి జన సంద్రోహం కూడా చేరుకుంటున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. పూర్తిగా ఈ రోజు 12:30కి అయితే పిఠాపురం నియోజకవర్గానికి పవన్ వస్తారు. 3 రోజుల పాటు అవసరమైతే 2వ తేదీ కూడా పిఠాపురం నియోజకవర్గంలో నుండి అటు తర్వాత ఉత్తరాంధ్ర పర్యటనకి వెళ్తారని పార్టీ సమాచారం, ఆ పార్టీ నేతల నుంచి సమాచారం అయితే తెలుస్తోంది. ఏదేమైనా అత్యంతం చాలా ఉత్కంఠ అయితే నడుస్తోంది. పవన్ కళ్యాణ్ రాక ఇక ఒకటే మిగిలింది. పూర్తి స్థాయిలో వచ్చిన తర్వాత ఆయన్ని అత్యధిక మెజార్టీతో మేము ఇక్కడ గెలిపిస్తామని తొలితి నుంచి ప్రకటన చేసినటువంటి అక్కడ ప్రజలైతే నియోజకవర్గ ప్రజలందరూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. పవన్ కళ్యాణ్ కూడా ఈ స్థానాన్ని ఎంచుకోవడానికి లేదంటే ఇక్కడి నుంచి పోటీ చేయడానికి కారణాలు ఏంటి తదితర అంశాలు ఈ రోజు తొలి సభ వేదికగా పవన్ కళ్యాణ్ ఏం చెప్పబోతున్నారు, పిఠాపురానికి ఇచ్చినటువంటి హామీల మీద ఆయన ఏం మాట్లాడతారు, ఇక్కడ మీరు రాకపోయినా గెలుపు ఇక్కడే మేము ఆల్రెడీ గెలుపు డిసైడ్ అయిపోయిందని చెప్తున్నటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ప్రజలను ఉద్దేశించి అక్కడ పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి లేదంటే ఇక్కడి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల శంఖారావాలను పూరించడానికి సిద్ధమైనటువంటి పవన్ కళ్యాణ్ తొలి ఎన్నికల ప్రచారంలో ఎటువంటి వ్యాఖ్యలు అయితే చేస్తారని కొంత ఆసక్తి అయితే ప్రస్తుతం నడుస్తోంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ వర్మ.